నీ మీద నమ్మకం పోగొట్టుకుంటే నేను బ్రతకాల్సిన పని లేదు. అడ్డదారిలోనే అటాక్ చేస్తాను, నమ్మించి దెబ్బతీస్తాను, మోసంతోనే ఆస్తికి వారసున్నవుతాను. డాడ్, మీరు కూర్చోండి. ఆంటీ, ఇవన్నీ ఏంటి? శుభకార్యానికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదు. పైగా మగపిల్లి వారి హోదాలో వచ్చాను. కార్తీక్ నా కాబోయే దత్తపుత్రుడు, నా ఆస్తికి కాబోయే వారసుడు. పెళ్లి చేద్దామనుకుంటున్నాను. మనోహర్ గారమ్మాయిని ప్రేమించాను, తన్యని తప్ప ఇంకెవ్వర్నీ పెళ్లి చేసుకోను అంటున్నాడు. మన హోదాకి వాళ్ళు సరిపోర్రా, గొప్ప సంబంధం నేను చూస్తాను అని చెప్పాను. వింటేగా. ఏం మంత్రం వేసిందో కాని తన్య మాయలోంచి మా కార్తీక్ బయటికి రావడం లేదు. ఆస్తులు హోదాల కన్నా పిల్లల సంతోషం ముఖ్యం అనుకున్నాను. మొండితనానికి పోకుండా రాజీపడి కార్తీక్ తన్యలా పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఏదో ఫార్మాలిటీ కోసం మేడం అడగటానికి వచ్చారు, మీరు కాదనరని తెలుసు. ఎంతకంటే గొప్ప సంబంధం మీరు తల్లకిందులు తపస్సు చేసినా తేలేరు. ఆ సంగతి మీకు తెలుసు. మృణాల్నితో వియ్యమంటే 1000 మంది బిగ్ షాట్స్ లైన్లో నిలబడతారు. అయినా మా కార్తీక్ ప్రేమకు విలువిచ్చి సంబంధం కలుపుకుందామని వచ్చాను. మీకింతకంటే గొప్ప అదృష్టం ఉండదు సార్. కనకమహాలక్ష్మి డైరెక్ట్ గా మీ ఇంటికొచ్చి మీ తలుపు తడుతుంది. అబ్బా, మీ కూతురు పుణ్యం చేసుకుంది సార్. మేడం, మీ చేత్తోటే మీ కోడలు గారికి ఆ శారీ ప్లేట్ ఇవ్వండి. ఓవర్ యాక్షన్లు వద్దు. పెళ్లికి ఒప్పుకోవాల్సింది నేను, తన్య కాదు. నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకిష్టం లేదు? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ, నా పరువుకి సంబంధించిన విషయం. ఇది నా కూతురు లైఫ్ కు సంబంధించిన విషయం. డెసిషన్ తీసుకోవాల్సింది నేను. ఈ మృణాలిని డెసిషన్ తీసుకున్నాక వేరే ఎవరి డెసిషన్తోనూ సంబంధం లేదు. పద్ధతిగా పెళ్లి చేద్దామనుకొని నీ గడప తొక్కాను. చేత కాక కాదు. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఎత్తుకుపోతావా? నా కూతుర్ని ఎత్తుకుపోతావా? టచ్ చేయి చూస్తాను. డాడ్, అవసరం లేదు. టచ్ చేయనక్కర్లేదు. టచ్ చేయకుండానే
తన్య పెళ్లి కార్తీక్తో జరిపిస్తా. ఫైనల్ టచ్ అప్పుడిస్తా. చూస్తున్నావా తన్య, మీ డాడ్ తలపొగరు? అణిగి మణిగి ఉండాల్సిన ఆడపిల్ల తండ్రి ఆయనకే అంత తలపొగరుంటే మగపిల్లాడి తల్లిని నాకెంత తలబిరుసుండాలి? కన్యా, బొట్టు పెట్టి చెప్తున్నాను, మీ డాడ్తో పనిలేదు, పట్టించుకోనక్కర్లేదు. మీ పెళ్లి ముహూర్తం నేను డిసైడ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ టైంకొచ్చి కార్తీక్తో తాళి కట్టించుకో. మిస్టర్ మనోహర్, ఈ మృణాలిని హిస్టరీ తెలిసి కూడా ఎగిరిపడుతున్నావు. మాట వింటే ప్రాణం ఇస్తా, తలెగరేస్తే ప్రాణం తీస్తా. నాతో వియ్యం కావాలో కయ్యం కావాలో తేల్చుకో. రాజ్కుమార్. మేడం.
నాయకులకి ఒళ్ళు పోగరు. రోడ్డు వాళ్ళ బాబుగారి సొమ్మైనట్టు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తారు. వీడు కావాలని రెచ్చగొడుతున్నాడు. నాతో గొడవ పెట్టుకుని తనే దగ్గర సింపతి కొట్టేయాలని ట్రై చేస్తున్నాడు. ఈ టైంలో వీడి జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. కంట్రోల్ కంట్రోల్ సందీప్. ఆహా, ఏం ట్యూన్ అండి! గాలిపోతున్న సౌండ్ రెహమాన్ మ్యూజిక్లా ఎంత మధురంగా వినిపిస్తుంది. ఆహా, రాస్కల్, ఎంత పొగర్రా నీకు! నేను చూస్తుండగానే నా కార్ టైర్లో గాలి తీస్తావా? అది నా క్యారెక్టర్. దొంగ దెబ్బ అలవట్లేదు. చేయదలుచుకుంది ఏదైనా ఓపెన్గా, రాయల్గా, పబ్లిక్గా చేస్తాను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళు. రాయ్, ఇది నీ పని. నా మీద కోపంతో కావాలని టైర్ పంచర్ చేశా. ఆ రోజు ఏ తప్పు చేయకుండానే నన్ను బ్లేమ్ చేసి చొక్కా పట్టుకున్నావు. నిన్ను ఏడిపించాలి అనుకుంటే ఇలా పబ్లిక్గా ఏడిపించగలనని ప్రూవ్ చేయడానికే కావాలనే గాలి తీసా. అకౌంట్ సెటిల్ చేశా. ఏం పీక్కుంటావో పీక్కో. రాయ్, షిట్. ఇప్పుడు నేను కూడా నీ కాలర్ పట్టుకున్నాను అనుకో, ఎలా ఉంటుంది సీన్? జనం చుట్టూ మూగుతారు. మనం దెబ్బలాడుకుంటూ రోడ్డు మీద పడి దొరులుతూ ఉంటే అందరూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తారు. నాకు పర్లేదు, నీ సంగతి ఆలోచించుకో. పర్లేదు అనుకుంటే చెప్పు, సీన్ స్టార్ట్ చేద్దాం. ఏమో అనుకున్నా, అప్పుడప్పుడు తెలివిగా ఆలోచిస్తుంటావే. గుడ్ డెసిషన్, పైకొస్తావు. సారీ, స్లైట్ కరెక్షన్. నేనిక ఏమాత్రం చీప్ ఫెలోని కాదు. ఎస్, ఐఎమ్ ఎ రిచ్ ఫెలో. ఇలాంటి కార్లను ఒక 100 కొని నీలాంటి డాఫర్ గాళ్ళకి డొనేట్ చేసేంత రిచ్ ఫెలోని. నీ బాస్ మనోహర్ లాంటి వాళ్ళని ఓ 100 మందిని హోల్సేల్గా కొనే కెపాసిటీ ఉన్న రిచ్ ఫెలోని. నాతో పెట్టుకోకు, సోదిలో లేకుండా పోతావు. రాయ్, కాకమ్మ కబుర్లు చెప్పకు. కాకమ్మ కబుర్లు కాదు, కావాలంటే ఒకసారి మీ అమ్మ మృణాల్నికి ఫోన్ చేయి. ఆ షాకింగ్ న్యూస్ ఏదో డైరెక్ట్గా ఆవిడ నోటి నుంచే విందు గాని. నీ హవేలీకి నేనే కాబోయే వారసునని బ్రేకింగ్ న్యూస్ ఆవిడే స్వయంగా చెబుతుంది. ఏంటి గురు, మాట పడిపోయిందేంటి? మూమెంట్ లేదేంటి? దిమ్మ తిరిగిందా?
నేనేదో తన్య ఆస్తికి ఎసరు పెడుతున్నానంటూ టెన్షన్ పడిపోతూ కుక్కలా కాపలా కాస్తున్నావు. జరిగిందేంటి? నీ ఆస్తికే ఎసరు వచ్చింది. నీ కిందకి నీళ్ళొచ్చాయిగా. పాపం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు, నువ్వే ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు. పగటి కలలు కంటున్నావు. హవేలీకి వారసుణ్ణి నేను. ఏ లోకంలో ఉన్నావమ్మా? స్క్రిప్ట్ మారిపోయింది, కథ తారుమారైంది. నీ క్యారెక్టర్లోకి నేను ఎంటర్ అవుతున్నాను, కథని నేనే నడపబోతున్నాను. ఏడ్చావు. పిఏ పోస్ట్కే పనికిరాని వాడివి హవేలీ వారసుడి పోస్ట్కి సెలెక్ట్ అవుతానని ఎలా అనుకున్నావురా? నేనుండగా అది జరగదు. ఇంతవరకు నువ్వు చూసిన సందీప్ వేరు, ఇప్పుడు నువ్వు చూడబోయే సందీప్ వేరు. నిన్ను కాళ్ల బేరానికి తీసుకొస్తాను. ఈ బేరమేదో మా అమ్మ మృణాలు నీకు చెప్పాననుకో, ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. నిన్నే బేరమనిపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు డీల్ చేసిన కార్తీక్ వేరు, ఇక ముందు నిన్ను డీల్ చేయబోయే కార్తీక్ వేరు. నా వెనక ఇప్పుడు కొండంత శక్తి ఉంది, ఆకాశమంత ఆధారం ఉంది, సపోర్ట్ ఉంది. నా జోలికి వస్తే సినిమా కనబడుతుంది. జాగ్రత్త. సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను టీవీతో సిటీ కొట్టిన మామ మామ సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను టీవీతో సిటీ కొట్టిన మామ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూసలు. మహాతల్లి ఇక్కడికి దాపించిందేంటి? పైగా యమ స్పీడులో వచ్చింది. ఎడం కన్ను కూడా అదురుతుంది. ఏం కూడా ముంచుకు రాబోతుందో. అయిపోయారా? ఇంట్లో ఇంకా ఎవరన్నా మిగిలిన్నారా?
నీ మొగుడెక్కడా? ఇంట్లో లేడు. ఎక్కడికి తగలడ్డాడు? రమ్మని ఫోన్ చేయి. మృణాల్ని లోపలికి రా, కూర్చుని మా నో, మేం ఒప్పుకోం. ఆ రాక్షసి మన గడప దొక్కడానికి మేం ఒప్పుకోం. గడప తొక్కడం కాదురా, నీ పీక మీద అడుగేసి తొక్కుతాను. రాజెవరు? ఆవేశవద్దు. నీ మొగుడికి చేతనైంది అదొక్కటే. రాజావారు, ఆవేశవద్దు, కూల్గా ఉండండి. మృణాల్ని ఎక్కువగా మాట్లాడుకో. వచ్చిన పనేంటో అది చెప్పు. నేను దొంగని కాదు సార్, ఒక మర్యాదస్తుణ్ణి, మంచివాణ్ణి. ఇలా ఇబ్బంది పెట్టడం బాలేదు సార్. సందీప్ మాటలు నమ్మకండి సార్, ప్లీజ్ సార్.